గాడ్. హల్లెలూయా. గీతన వాక్యము యోమ్ దెబిరీం 22వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత మంచి దేవుడో, ఎంత శక్తి కలిగిన దేవుడు ఆయన అంటున్నారు ఇక్కడ, నేను మీ మధ్య నడచెదను. చూసారా, మనతో పాటు నడుస్తాడట. హల్లెలూయా. నీ శ్రమలలో, నీ ఇబ్బందుల్లో, నీ వేదనలో, నీ శోధనలో ఎవరు నీతో పాటు ఉంటారు? నీకు ప్రక్కన ఉండడం వేరు, నీతో పాటు ఉండడం వేరు. ప్రక్కన ఉన్నవాళ్ళు పక్కగానే ఉంటారు, నీ అనుభవాలు వాళ్ళు పంచుకోలేరు, నీ బాధ వారు అనుభవించలేరు. నీ బాధను చూడొచ్చు, అయ్యయ్యో పాపం అనొచ్చు, వీలైతే కంట కన్నీరు కార్చొచ్చు, వీలైతే ఓ పూట తినడం మానేవచ్చు. కానీ నీ బాధను మాత్రం పంచుకోలేరు, నీ బాధను పంచుకోలేరు, నీ నొప్పిని పంచుకోలేరు, నీ అవమానాన్ని పంచుకోలేరు. అంత మాత్రమే కాదు, ఇవేవి తీసేయలేరు. నీ నొప్పిని తీసేయలేరు, నీ బాధను తీసేయలేరు, నీ అవమానాన్ని తీసేయలేరు. కానీ మనం నమ్ముకున్న మన దేవుడు బాధలో, శోధనలో, ఏడుపులో, అవమానంలో ఆయన మనకు తోడుగా ఉండి ఇదే బాధ నిందను ఆయన అనుభవిస్తాడట, అనుభవించాడు కూడా. ఆయన మనతో సమాన అనుభవము కలిగిన దేవుడట. ఈ బాబాయ్ ఎంత గొప్ప దేవుడో కదా ఆయన. మనతో పాటు సమాన అనుభవము కలిగినవాడు, శ్రమలలో అనుభవము కలిగినవాడు, వేదనలో అనుభవము కలిగినవాడు ఆయన. కాబట్టే మనల్ని విడిపించుటకు సర్వశక్తిమంతుడు. అంత మాత్రమే కాదు, విడిపించడమే కాదు, విడిపించి ఆ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, దుఃఖమునకు ప్రతిగా పూలదండను, దుఃఖ వస్త్రమునకు ప్రతిగా సంతోష వస్త్రమును ఇచ్చే గొప్ప దేవుడు. అందుకే ఇక్కడ అంటాడు, నేను మీ మధ్య నడచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. దేవుని స్తోత్రం. ఎవరు మనల్ని అంగీకరిస్తారండి? ఓటు హక్కు లేదు అంటేనే మనకి రావాల్సిన రాయితీలన్నీ అయిపోతాయి. ఆధార్ కార్డు లేదు అంటేనే రావాల్సిన రాయితీలన్నీ ఆగిపోతాయి. అలాంటిది మనకి ఏ హక్కు ఉందని? దేవుడు మనల్ని ప్రజలుగా చేసుకోవడానికి మనకేమి ఉందని? మన వల్ల దేవునికి ఏమి లాభం ఉందని? ఆయన మనల్ని ప్రజలుగా చేసుకోవడానికి